తమ్నెయిల్ చూసి షాక్ అయ్యారా? సో, వీడియో అయితే మీరు మొత్తం చూసేయాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే వీడియోస్ లైక్ చేయండి, అలాగే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ కూడా చేసేయండి. సండే వ్లాగ్ అనమాట ఇది. మీరు ఆల్రెడీ తమ్నెయిల్లో చూశారు. మనకి హాట్ వాటర్ డే స్టార్ట్ అవుతుంది హాట్ వాటర్తో. యాక్చువల్గా సండే అంటే బిజీ డే అండ్ హరీబరీ డే అయినా కానీ లేట్ అయింది. సో నేనైతే హాట్ వాటర్ పెట్టేశాను, అవి గ్లాస్లో పోసేసాను. జస్ట్ ఒక క్లిప్ నేను రెడీ అయ్యాను అనమాట. ఇంకా చర్చ్కి వెళ్ళడానికి ఇంకా అలా ఒక క్లిప్ మీకు చూపిస్తున్నాను అనమాట. సో అలా హాట్ వాటర్ గ్లాస్లో పెట్టేస్తే ఈ లోప వారిపోతూ ఉంటాయి. రెడీ అయ్యి అలా కూర్చున్నా. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. సో చర్చికి వెళ్ళడానికి టిఫిన్ చేసేసారు. ఫాస్ట్గా రెడీ అయిపోయారు అనమాట. ఈ మధ్య చాలా ఫాస్ట్గా తొందరగా రెడీ అవుతున్నారు. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రేయర్ చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, ఎర్లీగా ఎండ్ అయిపోతుంది. ఇంకా నేను బ్లాగ్ అలా స్టార్ట్ చేశా అంటే హాయ్ గాయ్స్ అని, హాయ్ ఫ్రెండ్స్ అని మా పిల్లలు వచ్చేస్తూ ఉంటారు. సో పక్కనంతా డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఇదంతా కూడా నేను మ్యూట్లో పెట్టేశాను అనమాట. ఇంకా మా అబ్బాయి అయితే మీరందరూ ఎలా ఉన్నారని అడుగుతున్నారు. సో మీరందరూ ఎలా ఉన్నారు, బాగుండాలని నేను కోరుకుంటున్నా, బాగున్నారని అనుకుంటున్నా. డెఫినెట్గా నాకైతే కమెంట్ చేసేయండి. సో మా అబ్బాయి వాళ్ళతో అలా కొంతసేపు మాట్లాడి వ్లాగ్ అయితే షూట్ చేసిన తర్వాత నేనైతే హాట్ వాటర్ తాగేయాలన్నమాట. చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 9 అయిపోయింది అనమాట. ఇక నుంచి చాలా ఫాస్ట్గా ఒక టైం సెట్ చేసుకుని ప్రాపర్ టైంకి హాట్ వాటరు, జ్యూసు, టిఫిన్ ఇవన్నీ చేద్దామని నేను అనుకుంటున్నాను అనమాట. ఐ హోప్ ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుందో. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంట్లో పని అవ్వకపోతే మనం ఏది చేయాలని అనిపించదు బేసిక్గా. నాకేంటంటే మెయిన్ ఇల్లంతా నీట్గా ఉండాలి. ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా హాట్ వాటర్ అలా ప్రశాంతంగా కూర్చొని తాగాలి అని ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. ఎలా పడితే అలా ఉండి తినేయడం అలవాటు కాదు. సో ఆ ప్రాపర్ షెడ్యూల్ అనేది మేనేజ్ అవుతున్నప్పుడు మనం ఎలా పడితే అలా చేయలేకపోతున్నదని, బట్ ప్రాపర్ టైం సెట్ చేసుకొని కంటిన్యూ చేయాలనుకుంటున్నా. ఆ రోజు అయితే సండే రోజు ఇంక నేను గ్రీన్ జ్యూస్ తాగలేదు, లేట్ అయిపోయింది చాలా. సో అందువల్ల నేను స్కిప్ చేసేసాను. అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసిన ఇంట్లో వేసిన ఇడ్లీ అండ్ పల్లి చట్నీ చాలా బాగుండిందనమాట. అది తినేసి మంచిగా వాటర్ తాగేసి అయితే ప్రేయర్కి వెళ్ళిపోయాను. సో ప్రేయర్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అయితే ఇంట్లో ఉన్న పెరుగు అంతా మజ్జిగ చేసి అందులో వెన్నపూస తీసి ఈ మజ్జిగని ఒక మంచి జ్యూస్ చేస్తుందనమాట మా మమ్మీ ఒక 2 వీక్స్ నుంచి. సో చాలా బాగుంటుంది, ఇలా హోమ్ మేడ్ చేసుకుంటేనే బాగుంటుంది. మా మమ్మీ ఎప్పుడు వెన్నపూస అలాగే తెస్తుందనమాట. ఈ మధ్య చాలా తక్కువ అయిపోయింది ఇంట్లో వెన్నపూస రావడం. సో చాలా రోజుల తర్వాత తీస్తుంది, వెన్నపూస లేదు కాబట్టి. అందుకని నేను షూట్ చేశాను అనమాట మీకు చూపించడానికి. సో ఎండగా ఉండడం వల్ల అదంతా కూడా బాగా జావ అయిపోయిందనమాట, లేదంటే గట్టిగా వస్తుంది. తర్వాత ఇక్కడ నేను ప్రేయర్కి వెళ్ళి వచ్చేలోపు మా మమ్మీ చేసేసారు ఏంటంటే ఆ మజ్జిగలో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కీరదోసకాయ అండ్ కొంచెం అల్లం వేసేసి ఆల్మోస్ట్ దాన్ని పేస్ట్ చేసేసి మజ్జిగలో కలిపేసి ఇంకా ఉన్న మజ్జిగ కూడా అందులో వేసి పెరుగు తీసేస్తున్నారనమాట. తొలకలు, మీగడ అవి ఏమీ లేకుండా. సో బయట జ్యూసెస్, మజా, స్ప్రైట్ ఇవన్నీ తాగేకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని ఒక 2 వీక్స్ నుంచి మా మమ్మీ చేస్తుంది. సో బాగుంటుంది టేస్ట్ వైజ్. అండ్ చేసిందంతా కూడా అయిపోతున్నాను అనమాట. ఆ క్యాన్లో చాలా పడతాయి, క్యాన్ నిండుగా చేశారు లాస్ట్ వీక్. ఈ వీక్ అయితే హాఫ్ ఆల్మోస్ట్ నిండుగా వచ్చేసినాయి. సో ఫాస్ట్గా అయిపోతున్నాయి అనమాట. ఇంకా అవన్నీ గ్లాసెస్లో పోసి ఇచ్చేస్తేనే ఒక్కొక్కరు 2 గ్లాసెస్ కూడా తాగేస్తారు. ఎందుకంటే హోమ్ మేడ్ ఫుడ్ ఎప్పుడు మనకు టేస్టీగా ఉంటుంది కాబట్టి, ఇంట్లో చేసింది ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో చూసారా గ్రీన్ కలర్ ఎంత బాగుండిందో. ఇలా గ్రీన్ కలర్స్ చూసినప్పుడు మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది అబ్బా. సో మీరు ఏమైనా అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇలా జ్యూస్ గ్లాస్లో పోసి, జ్యూస్ అంటున్నా మజ్జిగ అనమాట, బటర్ మిల్క్. ఈ బటర్ మిల్క్ని అలా గ్లాస్లోకి షిఫ్ట్ చేసి మనం చర్చ్లోకి పంపించేస్తే వాళ్ళు ప్రేయర్ చేసి తాగేసి కావాలంటే మళ్ళీ వస్తారనమాట. ఆల్మోస్ట్ ఆ క్యాన్ అంతా కూడా అయిపోతుందన్నమాట. ఆఫ్టర్ దట్ ప్రేయర్ అయిపోయింది, ఈలోపు కర్రీ అవుతుందన్నమాట ఇంట్లో. సండే నో నాన్ వెజ్, బికాజ్ హెవీ సమ్మర్ కాబట్టి నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట ఇంట్లో వాళ్ళు. అందువల్ల మా అబ్బాయి మునక్కాయ టమాటా కర్రీ అడిగాడు. సో అది చేస్తున్నాను అనమాట. కారం అదంతా వేసేసి తిప్పేస్తున్నాను. అలా అలా అయిపోయింది. ఇంకా ఇక్కడైతే రైస్ కూడా అయిపోయిందనమాట, రెడీ టు ఈట్. సో అందరం కూర్చొని తిందామని వీడియో తీద్దాం అనుకుంటే అవ్వలేదు, బికాజ్ చాలా ఎండగా ఉండడం వల్ల సపరేట్గా తినేశారు. సో ఇంక నేను తింటున్నప్పుడు కొంచెం క్లిక్ తీసాను అనమాట. కారం చాలా ఎక్కువైంది, సాల్ట్ లేకుండే. అలా అలా తినేసాం. అయినా ఓవరాల్గా బాగుండింది అనమాట. కర్రీ ఎప్పుడైనా వేడిగా మీద కాకుండా ఆరిన తర్వాత ఒక్కొక్క కర్రీ
కర్రీ ఒక్కొక్క టేస్ట్ తెలుస్తుంది. మీరేమంటారు? సో అలా ఇంకా రైస్ కలిపేసుకొని ఆ ఎండకి వేడివేడి అన్నం, వేడివేడి కూర, పైన ఎండ, కింద చెమటలు కారుతూ అలా ఆస్వాదిస్తూ తినేసాం అనమాట ఫైనల్లీ. సో ఇంక ఈ కర్రీ అయితే మా వాడు అడిగాడు. సో నాన్ వెజ్ కంటే ఇదే చేయమని అడిగాడు. ఎందుకో ఫస్ట్ టైం అడిగినా కానీ ఆడు ఇష్టంగా తినలేకపోయాడు. అసలు తినలేదు కూడా. లంచ్ చేయకుండా వాడు బటర్ మిల్క్ తాగేసి జస్ట్ అలా ఒక న్యాప్ వేసేసాం అనమాట. ఆఫ్టర్నూన్ బాగా ఎండగా ఉండడం వల్ల ఇంకా పడుకుండిపోయాను నేనైతే. మంచిగా పడుకొని అసలు ఆఫ్టర్నూన్ అంతా వీడియో కవర్ చేద్దాం అనుకున్నా అవ్వలేదు. నేను పడుకొని లేచేప్పటికి అమ్మ అయితే ఇంట్లో ఆల్రెడీ మార్నింగ్ ఇడ్లీ పిండి ఉంది కదా, అందులో కొంచెం మైదా పిండి కలిపేసి పునుగులు వేస్తుందనమాట. సో చట్నీ కూడా చేసేసింది. ఇంకా ఈ పునుగులు చూస్తుంటే నాకు విజయవాడ చుట్టే పునుగులు గుర్తొస్తూ ఉంటాయి. మీలో ఎంతమందికి విజయవాడ పునుగులు ఇష్టమో చెప్పండి. నేను విజయవాడలో ప్రతిసారి కూడా విజయవాడ పునుగులు అనేది డెఫినెట్గా తెచ్చుకొని తినేస్తా. అంత బాగుంటాయి అన్నమాట. ఇక్కడ దోశ అవనివ్వండి, చట్నీ అవనివ్వండి. నా ప్రీవియస్ వీడియోస్లో విజయవాడ వ్లాగ్స్లో చూస్తుంటే నేను డెఫినెట్గా షేర్ చేశాను మీకు. ఎవరైనా నా వాళ్ళు వీడియో చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయిందనమాట. మా పిల్లలు ఆటలు ఆడుతున్నారు. సో 4 వరకే ఉంటారు ఇంట్లో. ఇంకా సండే వచ్చిందంటే, సండే అని కాదు ఇంకా హాలిడే అంటే ఆటలు ఆడేస్తూ ఉంటారు. పడుకోవడానికి అస్సలు ఇష్టపడరు అనమాట. చాలా రోజులు అయిపోయింది మా అబ్బాయి నెయిల్స్ కట్ చేయక. ఇంకా మా చెల్లి అయితే మా పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి నెయిల్స్ కట్ చేసింది. ఇక్కడైతే కొత్త కొత్త గేమ్స్ కనిపెట్టడంలో మా అబ్బాయి ముందుంటాడనమాట, మా పెద్దోడు. సో ఆ గేమ్స్ కనిపెట్టేసి అవైతే ఆడేసుకుంటూ ఉన్నారనమాట. సో అది చూస్తా కొంతసేపు అలా కూర్చునిపోయాను. సో కొత్త కొత్త ఆటలు ఇదివరకు కబడ్డీ, క్రికెట్ ఆడేవాళ్ళు, ఇప్పుడు ఇవన్నీ కనిపెట్టేసి ఇవన్నీ ఆడుతున్నారనమాట. సో అలా అలా అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసింది. ఆఫ్టర్నూన్ కూడా ఏం షూట్ చేయలేదు. ఇంక ఇక్కడైతే మా బుజ్జి బుజ్జి కోడిపిల్లలు మీకు చూపించాను కదా, అందులో గ్రీన్ది అయితే ఒకటి పాపం మిస్ అయిపోయిందనమాట, చనిపోయింది. సో 3 ఉన్నాయన్నమాట, వైట్ అండ్ ఆరెంజ్, పింక్. సో నేను వాటితో ఆడుకుంటూ ఉన్నా కొంతసేపు. వీడియో కోసం అస్సలు దొరకట్లేదనమాట. చిన్నగా ఉన్నా కానీ అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ మేమైతే పునుగులు అలా ప్లేట్లో పెట్టేసుకొని చట్నీ కొంచెం వాటరీగా చేసుకుని, గట్టి చట్నీ కాకుండా నీళ్ళగా చేసుకుంటే పునుగులకు చాలా బాగుంటుంది. అండ్ కారపొడి ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ చట్నీయే బాగుండింది అనమాట. సరిపోయింది. ఇంకా నేనేం చేశాను అంటే ఆ పునుగులు చట్నీ వేసుకొని తినేసాను. ఆయిల్ ఫుడ్ ఈ మధ్య నేను అస్సలు తినట్లేదు. చాలా రోజుల తర్వాత నేను ఆయిల్ ఫుడ్ తిన్నాను. సో అంటే డైట్ అని ఏం కాదు. సో అవాయిడ్ చేస్తున్నాను అనమాట. షుగర్ ఐటమ్స్, ఆయిలీ ఫుడ్ ఇదంతా మనం అవాయిడ్ చేస్తూ ఉన్నాం. బట్ అప్పుడప్పుడు తీసుకోవాలి. అస్సలు ఫుల్ అవాయిడ్ చేయడం అని కాదు, అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. సో ఏదైనా లిమిట్గా తీసుకుంటే మంచిది, అన్లిమిటెడ్ కాకుండా. సో ఫైనల్లీ మనం తిన్న ప్లేట్స్ ఆటోమేటిక్గా యాడ్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ యాడ్ చేసేసాం. అదనమాట విషయం. సో వీడియో ఎలా అనిపించింది, ఏంటి సండే బ్లాగ్ అనేది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మి రాణి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్.